హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈ రోజు మనం iQOO Z9 గురించి మాట్లాడుకుందాం. ఈ మొబైల్ మార్చ్ 12వ తారీఖు నుంచి లాంచ్ అవుతుంది. 13వ తారీఖు నుంచి ఒకవేళ అమెజాన్లో ఎవరైనా ప్రైమ్ మెంబర్స్ ఉంటే వాళ్ళకి సేల్కి వస్తుంది. అండ్ 14వ తారీఖు నుంచి ఎవరైతే నార్మల్ ఇంకా అందరు కస్టమర్స్ ఉంటారు కదా వాళ్ళకి ఓపెన్ సేల్కి అయితే వచ్చేస్తుంది అనమాట. ప్రైజింగ్ చూసుకుంటే చాలా అగ్రెసివ్ ప్రైజింగ్ తీసుకొచ్చారు. మొన్న iQOO Neo 9 Pro కూడా చాలా మంచి ప్రైస్లో లాంచ్ చేశారు, కరెక్ట్ ప్రైస్లో. ఇప్పుడు iQOO Z9 యాక్చువల్గా వీళ్ళు లాంచ్ చేయాల్సిన ప్రైస్ మీద ఇంకొక 1000-2000 రూపాయలు తగ్గించి పెట్టారని చెప్పి నేను అనుకుంటున్నాను. 20,000 రూపాయల ప్రైస్ పాయింట్లో డైరెక్ట్ ప్రైస్కి లాంచ్ చేశారు. దాని మీద ICICI బ్యాంక్ కార్డ్ యూస్ చేసినా అండ్ HDFC కార్డ్ యూస్ చేసినా కానీ 2000 రూపీస్ ఇన్స్టెంట్ డిస్కౌంట్ ఉంటుంది. తద్వారా మీకు బేస్ వేరియంట్ 8GB 128GB మీకు 18,000 రూపాయలు అవైలబుల్ గా ఉంది. 256GB వేరియంట్ మీకు 22,000 రూపాయలు పెట్టారు. దాని మీద 2,000 కార్డ్ ఆఫర్ పోతే 20,000 రూపాయల ప్రైస్ పాయింట్ లో అవైలబుల్ గా ఉంది. అండ్ ఈ ఫోన్ లో స్పెసిఫికేషన్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. ఈ ప్రైస్ పాయింట్ లో పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ గా ఒకసారి మనం చెక్ చేసినా అండ్ కెమెరా పర్ఫార్మెన్స్ గురించి చెక్ చేసినా కానీ వేరే ఫోన్స్ దరిదాపులో కనపడవు. కానీ ఒక విషయం నాకు నచ్చింది అండ్ ఈ ఫోన్ కి సంబంధించి నాకు ఒక డౌట్ ఉంది. అదేంటంటే లాస్ట్ టైం iQOO Z7 ఫోన్ కూడా లాంచ్ చేశారు వీళ్ళు. అది కార్డ్ ఆఫర్స్ అన్ని ఇంక్లూడ్ చేసుకుని 17,000-17,500 రూపాయల ప్రైస్ పాయింట్ లో అమెజాన్ లో అవైలబుల్ గా ఉంది. అందులో Dimensity 920 ప్రాసెసర్ ఉపయోగించారు. వెంటనే దాన్ని చేంజ్ చేసేసి Snapdragon 600 సిరీస్ ప్రాసెసర్ తీసుకొచ్చి నెల-2 నెలలకి ఆ ఫోన్ డిస్కంటిన్యూ చేసేసారు. iQOO Z7S అని తీసుకొచ్చారు. అక్కడ చాలా మంది మిస్గైడ్ అయిపోయారు. iQOO Z7 మీద ఉన్న ఇంప్రెషన్స్ అన్ని కూడా iQOO Z7S కి వెళ్ళిపోయినాయి. యాక్చువల్ గా చెప్పాలంటే Z7 కంటే Z7S అనేది కొంచెం తక్కువ ఫోనే, అంత పవర్ఫుల్ ఫోన్ ఏం కాదు Z7S అనేది. కానీ దానికి సేల్స్ పెరిగినాయి. ఇప్పటికీ మీకు iQOO Z7 అమెజాన్ లో కనపడదు. అలాగే వీళ్ళు ఈసారి కూడా iQOO Z9 అని చెప్పి దీనికి మంచి హైప్ తీసుకొచ్చి మంచి పాపులారిటీ వచ్చిన తర్వాత Z9S అని తీసుకురాకుండా ఉంటే బాగుంది. సో ప్రస్తుతానికి ఒకసారి మనం iQOO Z9 18,000 రూపాయల ప్రైస్ పాయింట్ లో వస్తుంది. దీని స్పెసిఫికేషన్ చెప్తాం. ఫస్ట్ దీంట్లో ప్రాసెసర్ గురించి మాట్లాడాలి. ఎందుకంటే ఇదే ప్రాసెసర్ మొన్న లాంచ్ అయిన నథింగ్ ఫోన్ 2A ఉంది కదా, అందులో ఏదైతే ప్రాసెసర్ యూస్ చేశారో Dimensity 7200 Pro ప్రాసెసర్, ఇందులో Dimensity 7200 ప్రాసెసర్. Pro అనేది ప్రాసెసర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ పెట్టేది కాదు. ఎగ్జాంపుల్ నా బ్రాండ్ నథింగ్, నేను 7200 ప్రాసెసర్ తీసుకొని దాంట్లో కొన్ని ఆప్టిమైజేషన్ చేసుకొని 7200 Pro అని పెట్టుకుంటా పేరు. అలాగా బ్రాండ్ పెట్టుకునే పేరే కానీ కంపెనీ ప్రాసెసర్ కి వదిలిన నేమేం కాదు అది. సో సేమ్ ప్రాసెసర్, ప్రైమరీ క్లాకింగ్ స్పీడ్ కూడా సేమ్ నథింగ్ 2.8 GHz ప్రైమరీ క్లాకింగ్ స్పీడ్ ఉంటుంది. అండ్ పర్ఫార్మెన్స్ వైజ్ నథింగ్ ఫోన్ 2A వాళ్ళు క్లెయిమ్ చేసేది 7,41,000 వరకు Antutu స్కోర్ చేసింది అంటున్నారు. వీళ్ళు 7,34,000 వరకు స్కోర్ చేసింది అని చెప్తున్నారు. సో పర్ఫార్మెన్స్ వైజ్ ఇది కంప్లీట్లీ మెంట్ ఫర్ గేమింగ్ గేమ్ కాదు. నేను నథింగ్ ఫోన్ 2A లో కూడా అదే చెప్పాను. సో ప్రాసెసర్ పర్లేదు, మోడరేట్ గా మనం గేమ్స్ ఆడుకోవడానికి అయితే సపోర్ట్ చేసిద్దే కానీ కంప్లీట్లీ నేను గేమర్ ని దాని మీద కూర్చొని ఆడుకుంటానంటే కొంచెం కష్టమే. డైలీ లైఫ్ యూసేజ్ కి అండ్ మల్టీ టాస్కింగ్ పర్పస్ కి మనం ఈ Dimensity 7200 ప్రాసెసర్ అనేది ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకోవచ్చు. అండ్ డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే ఇందులో 6.67 ఇంచ్ డిస్ప్లే ఉంది. ఇది ఫుల్ HD+ AMOLED డిస్ప్లే, 120 Hz రిఫ్రెష్ రేట్ కి సపోర్ట్ చేస్తుంది. డాల్బీ విజన్ సపోర్ట్ ఉండదు, డాల్బీ అట్మోస్ సపోర్ట్ ఉండదు. 20,000 రూపాయల లోపల మనం యాక్చువల్ గా దీన్ని ఎక్స్పెక్ట్ చేయలేము. కానీ స్టీరియో స్పీకర్స్ ఇస్తున్నారు, ఇది ఒక మంచి విషయం. లాస్ట్ టైం iQOO Z7 లో స్టీరియో స్పీకర్స్ ఉండేవి కాదు, ఈసారి Z9 లో స్టీరియో స్పీకర్స్ తీసుకొస్తున్నారు. అండ్ లాస్ట్ టైం 3.5 హెడ్ ఫోన్ జాక్ ఉండేది, ఈసారి 3.5 హెడ్ ఫోన్ జాక్ కనపడదు. అండ్ లాస్ట్ టైం మనకి ఐఆర్ బ్లాస్టర్ కనపడేది, ఈసారి మనకి ఐఆర్ బ్లాస్టర్ ఇవ్వట్లేదు. దాని ప్లేస్ లో కొంచెం ఆ స్పేస్ ని బ్యాటరీకి ఉపయోగించారని చెప్తున్నారు. బ్యాటరీ ఒక 500 mAh పెంచారు. దాని గురించి మళ్ళీ మాట్లాడతా. ప్రస్తుతానికి డిస్ప్లే గురించి మాట్లాడితే ఇది ఒకవేళ మీరు OTT ప్లాట్ఫామ్స్ యూస్ చేసుకునే వాళ్ళైతే వైడ్ వన్ L1 సపోర్ట్ ఉంది. OTT ప్లాట్ఫామ్స్ లో మీరు HD కంటెంట్ స్ట్రీమ్ చేసుకోవచ్చు. అలానే Netflix HDR క్యాపబిలిటీ కూడా ఉంది. సో మల్టీమీడియా పరంగా పర్లేదు, సాటిస్ఫై చేసిద్ది. అండ్ ఈ ఫోన్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ కి సపోర్ట్ చేసిద్ది. ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంది. అండ్ బ్రైట్నెస్ 1800 nits పీక్ బ్రైట్నెస్ ఉంది. 1300 or 1200 nits నాకు తెలిసి గ్లోబల్ పీక్ బ్రైట్నెస్ నిట్స్ అయితే ఉంటాయి. అండ్ ర్యామ్ అండ్ రోమ్ కాన్ఫిగరేషన్ చూసుకుంటే 8GB ర్యామ్ తో వస్తుంది. ఒకటే వేరియంట్, 12GB ర్యామ్ వేరియంట్ అయితే లేదు. ఇది LPDDR4X కాన్ఫిగరేషన్ తో వస్తుంది. పర్లేదు, మన 20,000 రూపాయల లోపల ఈ ర్యామ్ కాన్ఫిగరేషన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ 128GB 256GB ఈ స్టోరేజ్ టైప్స్ UFS 2.2 స్టోరేజ్ టైప్ తో వస్తున్నాయి. మన వివో మార్నింగ్ నేను ఒక వీడియో పెట్టాను, ఒకసారి చెక్ చేయండి. వివో V30 అది 34,000 రూపాయల నుంచి 38,000 రూపాయల వరకు ప్రైస్ ఉంది. అందులో కూడా సేమ్ LPDDR4X కాన్ఫిగరేషన్, UFS 2.2 స్టోరేజ్ టైప్స్ ఉంటాయి. అక్కడ 20,000 వచ్చే కాన్ఫిగరేషన్ 40,000 రూపాయల దగ్గరలో పెట్టారని చెప్పని సేమ్ ఇప్పుడు iQOO Z7 లో అదే కాన్ఫిగరేషన్ మీకు కనబడింది. అలానే ఈ ఫోన్ లో వర్చువల్ ర్యామ్ సపోర్ట్ ఉంది. 8GB వరకు మీరు ర్యామ్ ని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఇంకొక బెస్ట్ పార్ట్ ఏంటంటే వీళ్ళు 3.5 హెడ్ ఫోన్ జాక్ రిమూవ్ చేసినా కానీ హైబ్రిడ్ స్లాట్ అయితే మిస్ అయ్యేది. ఈ ఫోన్ లో మీరు మెమరీ కార్డ్ అయితే యూస్ చేసుకోవచ్చు. ఒకవేళ స్టోరేజ్ మీరు 128 తీసుకొని ఎక్స్పాండ్ చేసుకోవాలి, ఇంకో 64GB 128GB అనుకుంటే 500-1000 రూపాయలు పెట్టి మీ మెమరీ కార్డ్ పర్చేస్ చేసుకోండి. అప్ టు 1 TB వరకు మీరు మెమరీ కార్డ్ యూస్ చేసి ఈ ఫోన్ లో స్టోరేజ్ అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. మెమరీ కార్డ్ యూస్ చేసుకోవచ్చు. ఈ రీసెంట్ టైమ్స్ లో మెమరీ కార్డ్ ఫోన్ చూసి చాలా రోజులు అయింది, మళ్ళీ ఈ ఫోన్ లో. నెక్స్ట్ కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే రేర్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ తో వస్తుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. సోనీ IMX882 సెన్సర్ తో వస్తుంది. ఈ సెన్సర్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కి సపోర్ట్ చేసిద్ది. అలానే వీళ్ళు పర్టికులర్ గా 4K 30 FPS లో OIS తో పాటు EIS ని కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో వీడియో అనేది చాలా స్టేబుల్ గా ఉంటుంది. యాక్చువల్ గా మనం EIS OIS రెండింటిని యూస్ ఒకేసారి యూస్ చేయాలనుకుంటే
1080pకి అయితే మనకి డ్రాప్ అయిపోయింది వీడియో రెజల్యూషన్ అనేది. ఇక్కడ మీకు 4K 30fps లోనే OIS అండ్ EIS రెండు ఒకేసారి మీరు ఉపయోగించుకోవచ్చు. వీళ్ళు కింద 8 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్ ఏదైతే ఉందో దీన్ని పోర్ట్రేట్స్ కోసం ఉపయోగిస్తున్నారు. దీన్ని యూస్ చేసుకొని మీరు 2x వరకు పోర్ట్రేట్ షాట్స్ అనేవి క్యాప్చర్ చేసుకోవచ్చు. మంచి ఫోకల్ లెన్స్ తో వీళ్ళు సాఫ్ట్వేర్ యూస్ చేసి ఈ ఫీచర్ అయితే ఉపయోగిస్తున్నారు. మంచి షాట్స్ క్యాప్చర్ చేయొచ్చు. కాకపోతే ఇంత మంచి అవుట్పుట్ రావాలనుకుంటే డే లైట్ లో మాత్రమే అది పాసిబుల్ అయితే. నైట్ టైం మనం కొంచెం స్ట్రగుల్ అవుతాం ఆబ్వియస్ గా కెమెరాస్ గురించి, ఎందుకంటే ఇది 18,000 రూపాయలు మిడ్ రేంజ్ ఫోన్ కాబట్టి నైట్ టైం అయితే కొంచెం సఫర్ అవ్వచ్చు. అండ్ ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ట్రెడిషనల్ గా అన్ని బ్రాండ్స్ నుంచి కూడా ఈ ప్రైస్ పాయింట్ లో 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా మనం చూస్తూ ఉంటాం. అండ్ ఇంకా బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే లాస్ట్ టైం 4500 mAh బ్యాటరీ ఉండేది Z7 లో, ఇప్పుడు 5000 mAh బ్యాటరీని తీసుకొస్తున్నారు. చార్జర్ పరంగా పెద్ద ఇంప్రూవ్మెంట్ ఏమీ లేదు, 44 వాట్ ఛార్జర్ ప్రొవైడ్ చేస్తున్నారు. యూసేజ్ పరంగా నేను ఎక్స్పెక్ట్ చేసేది ఒకటే యూస్ చేసుకోవచ్చు అనుకుంటున్నాం. ఒకవేళ ఈ ఫోన్ పర్చేస్ చేస్తే కంప్లీట్ డీటెయిల్స్ తో మీకు వీడియోలో చెప్తా. అండ్ OS పరంగా అవుట్ ఆఫ్ ది బాక్స్ OneTouch OS 14 తో వస్తుంది, Android 14 అవుట్ ఆఫ్ ది బాక్స్ తో వస్తుంది. 2 years వరకు మనకి Android అప్డేట్స్ రోల్ అవుట్ చేస్తున్నారు. 3 years వరకు సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ అప్డేట్స్ అయితే వస్తాయి. అండ్ ఇంకా నెట్వర్కింగ్ పరంగా చూసుకుంటే డ్యూయల్ 5G సపోర్ట్ చేసేది, 13 5G బ్యాండ్స్ ఇందులో ఉన్నాయి. సో నెట్వర్కింగ్ పరంగా కూడా పర్లేదు, థమ్స్ అప్ ఇవ్వచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా iQOO Z9 కి సంబంధించి స్పెసిఫికేషన్స్. చూద్దాం సేల్ కి వచ్చిన తర్వాత ఒకవేళ పాసిబిలిటీ ఉంటే నేను కూడా ఈ ఫోన్ కి పర్చేస్ చేస్తాను. పర్చేస్ చేసి ఇంకా ఇన్ డీటెయిల్డ్ గా నా ఫుల్ రివ్యూస్, కెమెరా శాంపిల్స్ అండ్ అన్బాక్సింగ్ ఇనిషియల్ ఇంప్రెషన్స్ అన్ని పెట్టకపోతే ట్రై చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మంచి క్వాలిటీ కంటెంట్ తో మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్ నౌ ఫ్రెండ్స్.